నమస్కారం. కథ పేరు ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా. ఒక ఊర్లో ముసలవ్వ ఓ బుజ్జి మేక ఉండేవారు. తనకంటూ ఎవరూ లేని ఆ అవ్వ బుజ్జి మేకను పెంచుకుంటూ ఉండేది. ప్రతిరోజు దాన్ని అడవికి మేత కోసం తీసుకెళ్లేది అవ్వ. ఒకరోజు మాత్రం మేతకు తీసుకెళ్ళలేదు. అది గమనించిన మేక, ఏమైందవ్వా, నన్ను మేతకెందుకు తీసుకెళ్ళలేదో అని అడిగింది. ఏమీ లేదు బుజ్జి మేక, నాకు జ్వరం వచ్చింది, నిన్ను మేతకు ఎలా తీసుకెళ్లాలో అర్థం కావటం లేదు అని చెప్పింది. మరేం పర్వాలేదవ్వా, నేను ఒక్కదాన్నే ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా అని చెప్పి బయలుదేరింది బుజ్జి మేక. అలా వెళ్తుండగా దారిలో నక్క ఒకటి ఎదురైంది. అది మీద పడి తినేసేందుకు రాగానే మేక ఇలా అంది, నక్క బావా, ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా, అప్పుడు నన్ను తిందులే అని చెప్పింది. ఆలోచనలో పడ్డ నక్క సరేనని పంపించింది. తరువాత మేక నడుస్తూ ఉంటే ఒక తోడేలు ఎదురైంది. అది కూడా మేకను తినేసేందుకు రాగానే, వద్దు తోడేలు బావా, ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా, అప్పుడు నన్ను తిందులే అంది. తోడేలు కూడా సరేనని ఒప్పుకుంది. అలా మేక మెల్లిగా నడుస్తూ పచ్చగడ్డి తింటూ వెళ్తూ ఉంటే దారిలో పులి ఎదురైంది. అమాంతం మీద పడి తినేసేందుకు పులి మేక దగ్గరకు ఉరికి వచ్చింది. ఇక్కడ కూడా మేక తెలివిగా పులితో పైన అందరికీ చెప్పినట్లుగానే చెప్పింది. అంతా విన్న పులి, సర్లే గాని త్వరగా వచ్చే, నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పి పంపించింది. అమ్మయ్య, బ్రతుకు జీవుడా అనుకుని వెళ్తూ ఉన్న మేకకు సింహం కూడా ఎదురైంది. సింహం కూడా అందరిలాగే తినేసేందుకు వచ్చింది. మేక కూడా ఎప్పట్లాగే, వద్దు సింహం బావా వద్దు, ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా అని నమ్మబలికింది. మేక మాటలను నమ్మిన సింహం కూడా మిగతా అన్నింటిలాగే ఎదురు చూస్తూ కూర్చుంది. ఇలా అన్నింటి బారి నుండి ప్రాణాలతో బయటపడ్డ బుజ్జి మేక ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసింది. అక్కడే ఒక పెద్ద గుమ్మడికాయ కనబడగానే అందులోకి దూరి కూర్చుని దొర్లు గుమ్మడికాయ, దొర్లకుంటే దోసకాయ అనుకుంటూ బయలుదేరింది. అలా పోతూ ఉంటే సింహం ఎదురైంది. అప్పుడు సింహం, ఇటుగా ఒక మేక పోయింది, నీవు ఏమైనా చూసావా అన్నది. అప్పుడు ఆ గుమ్మడికాయ, లేదు నేను వచ్చే దారిలో నాకు ఎవ్వరూ కనబడలేదు అన్నది. అలా పోతూ ఉంటే పులి ఎదురై, ఇటుగా ఓ మేక వెళ్ళింది, నువ్వు కానీ చూసావా అంటూ ఆరాలు తీసింది. నాకు అలాంటి మేక అసలు కనబడనే లేదు అని చెప్పి తప్పించుకుంది బుజ్జి మేక. అలాగే మిగతా సింహం, తోడేళ్లకు కూడా ఇలాగే బదిలిస్తూ వేగంగా గుమ్మడికాయలోంచి దొర్లుకుంటూ పోయింది. అయితే తెలివైన నక్కకు మాత్రం అనుమానం వచ్చి గుమ్మడికాయకు ఓ పెద్ద బండరాయిని తెచ్చి అడ్డం పెట్టింది. దీంతో విషయం అర్థమైన మేక గుమ్మడికాయను చీల్చుకొని బయటకు వచ్చి చెంగున ఎగురుకుంటూ నక్కకు అందకుండా తప్పించుకుపోయి పారిపోయింది. ఎలాగోలా అవ్వ దగ్గరకు చేరుకున్న బుజ్జి మేక సంతోషంగా అవ్వతో ఇలా అంది, ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వచ్చాను, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వచ్చాను. ఇదండి స్టోరీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.